ఆపరేషన్ కగార్ మళ్లీ మొదలైంది. కొద్ది రోజుల విరామం తర్వాత కూంబింగ్ తీవ్ర స్థాయిలో జరుగుతోంది. పాకిస్తాన్తో ఘర్షణల నేపథ్యంలో కర్రెగుట్టల్లో కూంబింగ్ చేస్తున్న సిఆర్పీఎఫ్ బలగాలను కేంద్రం వెనక్కి రప్పించింది. అయితే ఛత్తీస్గఢ్ రాష్ట్ర బలగాలు ఇప్పుడు కూంబింగ్ ప్రారంభించాయి. మరి మావోయిస్టులు ఇంకా కర్రెగుట్టల్లోనే ఉన్నారా? సురక్షిత ప్రాంతాలకు తరలిపోయారా? లెట్స్ వాచ్. తెలంగాణ, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల సరిహద్దుల్లో ఉన్న కర్రిగుట్టల్లో ఆపరేషన్ కగార్ మళ్లీ మొదలైంది. కర్రిగుట్టల్లో బేస్ క్యాంపు ఏర్పాటు చేసుకున్న కేంద్ర బలగాలు గత నెల 21 నుంచి మావోయిస్టుల కోసం ముమ్మరంగా గాలింపు చర్యలు సాగిస్తున్నాయి. అయితే పాకిస్తాన్తో యుద్ధం కారణంగా ఈ నెల 9న కేంద్ర బలగాలను వెనక్కి పిలిపించారు. అయితే ఛత్తీస్గఢ్ బలగాల ఆధ్వర్యంలో మళ్లీ ఆపరేషన్ కగార్ మొదలవడంతో కర్రెగుట్టల్లో టెన్షన్ వాతావరణం ఏర్పడింది. ఇదే అదునుగా మావోయిస్టులు అప్రమత్తమయ్యారు. కేంద్ర బలగాలు లేని సమయంలో కర్రెగుట్టల నుంచి సురక్షితమైన రహస్య స్థావరాలకు తరలిపోయినట్లు ప్రచారం సాగుతోంది. 20 రోజుల పాటు కర్రెగుట్టల్లో కేంద్ర బలగాలు, ఛత్తీస్గఢ్ రాష్ట్ర బలగాలు విస్తృతంగా గాలించాయి. ఈ నేపథ్యంలో భద్రతా బలగాలు, మావోయిస్టుల మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో 33 మంది మావోయిస్టులు మృతి చెందారు. ఐఈడీ పేలుడు ఘటనలో తెలంగాణకు చెందిన 3 గ్రేహౌండ్ జవాన్లు మృతి చెందారు. మరో 4 జవాన్లు గాయపడ్డారు. ఆపరేషన్ కగార్ చివరి దశకు చేరుకుంటున్న సమయంలో పాకిస్తాన్తో యుద్ధం రావడం మావోయిస్టులకు వెసులుబాటు కల్పించినట్లయిందని భావిస్తున్నారు. ఈసారి కర్రెగుట్టల్లో ఆపరేషన్ పూర్తయ్యేంత వరకు కొనసాగించాలని ఛత్తీస్గఢ్ రాష్ట్ర ప్రభుత్వం పట్టుదలతో ఉంది. 6 నెలల పాటు కాల్పుల విరమణ పాటిస్తామని మావోయిస్టు పార్టీ లేఖ విడుదల చేసింది. చర్చలు జరపాలని పలు ప్రజా సంఘాలు కూడా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను కోరాయి. ధర్నాలు కూడా చేశాయి. కానీ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి చర్చల విషయంలో ఎలాంటి సానుకూల స్పందన రాలేదు. మావోయిస్టుల అంతమే లక్ష్యంగా భద్రతా బలగాలు ముందుకు కదులుతున్నాయి.